నా అన్వేషణ విఆర్ రాజా గారిని మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా లాస్ అయితే జరిగింది. గత 4 సంవత్సరాలుగా మీరు చేశారు అని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. దానికి సంబంధించి విఆర్ రాజా గారు కూడా వీడియో అనేది చేశారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే నా అన్వేష్ గారు అంటాం ఏంటంటే, నువ్వు నేనైతే దేశాలు తిరుగుతున్నాను, ఇక్కడ కాదు వేరే దేశం వెళ్తాను, ప్రతి కంట్రీ తిరుగుతాను, నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను, దానివల్ల నాకు ఇలా జరిగింది. సేమ్ నువ్వు నేను ఇప్పుడు ఈక్వల్గానే ఉన్నావు. అంటే నా దగ్గర ఎంత ఉన్నాయో నీ దగ్గర కూడా అంతే ఉన్నాయి. నువ్వు ఎక్కడికి తిరగవు, అలాగే నువ్వు ఇంట్లో ఉండే వీడియో చేస్తావు, అవి ఏవో డౌన్లోడ్ చేసుకొని వీడియో చేసి అప్లోడ్ చేస్తావు. ఇప్పుడు నాకున్నంతమంది సబ్స్క్రైబర్సే నీకు ఉన్నారు, నాకున్నంతమంది ఫాలోయింగ్ నీకు ఉంది, నేను సంపాదించేంత మనీ నువ్వు కూడా సంపాదిస్తున్నావు అని చెప్పి విఆర్ రాజా అని అనటం అయితే జరిగింది. అయితే అది కొంచెం అంగీకరించలేము. ఎందుకంటే దానికి కూడా చాలామంది ఇప్పుడు వ్యూస్ చూడాలి, జనం చూడాలి, వీడియో నచ్చితేనే అంతమంది చూస్తారు, అంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు. అయితే విఆర్ రాజా గారిది నచ్చింది వీడియోస్. ఇప్పుడు ఎందుకు చాలామంది, నేను కూడా విఆర్ రాజా గారి వీడియోస్ చూస్తాను. కొంచెం దాంట్లో అంటే ఆయన అది ఒప్పుకున్నారు తప్పు, తను ప్రమోట్ చేయడం అయితే 100% రాంగ్ అని చెప్పి తనువే ఒప్పేసుకున్నారు. దానికి మనం ఏం మాట్లాడాల్సిన పని లేదు. అయితే తను వీడియోస్ అనేది చాలా బాగుంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి కాబట్టి చాలామంది చూస్తారు, కాబట్టి అలాగే అందరూ చూశారు. అయితే దాని విషయంలో మాత్రం ఎవరి ఒపీనియన్ వాళ్ళది. 2 రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటు వీళ్ళది కరెక్ట్ అయింది, ఇటు ఆలోచిస్తే విఆర్ రాజా గారిది కరెక్ట్ అయింది. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఆ విషయం పక్కన పెడితే, ఇంకా నేను చాలా ఎక్స్పెన్సివ్ అవన్నీ పెట్టుకొని చూస్తాను, నువ్వు ఓన్లీ ఇంట్లో ఉండి చేసేసి అప్లోడ్ చేసి పెట్టేస్తావు అని చెప్పి అన్వేషణ గారు అయితే అంటాం. దీనికి కౌంటర్గా అన్నిటికీ ఆన్సర్లు చెప్పారు విఆర్ రాజా గారు, అలాగే దానికి సంబంధించి మాట్లాడారు కూడా. దాని గురించి కూడా నెక్స్ట్ ఇంకో వీడియో అనేది చేస్తాను. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విఆర్ రాజా గారు అది తప్పనుకున్నారు, దాని గురించి కొన్ని పాయింట్స్ అనేది మాట్లాడారు. అయితే అన్వేషణ చెప్పేది ఏంటంటే, అంటే నేను ఇంతమంది లైక్ చేస్తున్నారు, ఇంతమంది నేను చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఇలా ఈ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే నువ్వు డిస్క్లైమర్ ఇచ్చానట్టు, డిస్క్లైమర్ ఇవ్వటం వేరు, నువ్వు దానికి ప్రమోట్ చేయటం వేరు. దగ్గర నువ్వు ఎన్ని వీడియోలు మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా దాని కింద కూడా వీడియోస్ చేసావని చెప్పి మన అన్వేషణ మాట్లాడటం అయితే జరిగింది. అయితే అది నిజం, చాలా వరకు ప్రతి వీడియోలో ఉంటాయి. వాళ్ళు మిడిల్లో కానీ లేదా ఎండింగ్ వచ్చేటప్పటికి కానీ ఆ ఒక వీడియో అనేది వాళ్ళు యాడ్ చేస్తూనే ఉన్నారు. ఇది అందరం ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే విఆర్ రాజా గారు దీని గురించి కూడా చెప్తారు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పినట్టున్నారు, చూడాలి, చూద్దాం. అయితే అన్వేషణ చెప్పడం అయితే ఇది, నువ్వు ఇంతమంది ఆదరించి ఇంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అయితే చెప్పారు. కొంచెం తిట్టడం అయితే జరిగింది. అది తిట్టకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. దాని గురించి మనం ఏం మాట్లాడలేం కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అది మనం వాడలేం కూడా. అలాంటి మాటలు కూడా కొన్ని మాట్లాడారు అన్వేష్ గారు. మరి ఇది ఇలా జరుగుతూ ఉంది. మరి విఆర్ రాజా గారి గురించి వాళ్ళు కూడా ఒక వీడియో అనేది పెట్టినట్టున్నారు, దాని గురించి కూడా చూసి మనం మాట్లాడదాం. అయితే ప్రతి వీడియో ఇంక నుంచి డైలీ 1-2 వీడియోలు అయితే వీటి గురించి వస్తూనే ఉంటాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే విఆర్ రాజా గారు చేశారు అని తను కూడా ఒప్పుకున్నారు. అయితే ఇంక పైన చెయ్యను అని కూడా చెప్పారు. కానీ కొన్ని పాయింట్స్ అనేది అడగటం జరిగింది.